Hello everybody, good evening. Andarki namaskaram. Very good evening to one and all. Edi adi that's the spirit. Aa gola kavali, program start avvali ante mee gola maaku chaala kavali. A hearty welcome to Lavanya. Hi Lavanya, how are you doing? ఒక్కసారి మా వాళ్ళకి కూడా వేవ్ చేస్తారా వెనకాల? హాయ్. అది పక్కనే ఉంది హెబా పటేల్. హాయ్ హెబా. హెబా. అండ్ ఆఫ్ కోర్స్ మనందరికీ మెలోడీ అంటే గుర్తుకొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు ఇస్ ఆల్సో హియర్. వెల్కమ్. హాయ్ మిక్కీ గారు. Hi Prince, how are you? Varun garu. Hi Varun, how are you? Okkasari akkada wave cheyara please. Super. Oka video promo launching. Thank you. Thank you Prithvi garu. Thank you sir. Can we have the first song video promo? ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి మనం అందరం వింటా ఉన్నాము, వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ హియర్ కమ్స్ ద వీడియో ఫర్ ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస రెడ్డి గారు మనందరికీ పరిచితులే. తన కామెడీ టైమింగ్తో అందరినీ నవ్వించడం మనం చూసాము. ఈ మధ్య హీరోగా కూడా సినిమా చూసాము. సో శ్రీనివాస రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస రెడ్డి గారు, జయము నిశ్చయమురా. ఈ సినిమాలో యాక్చువల్గా నాకు శ్రీను వైట్ల గారు ఫస్ట్ హాఫ్లో ఒక ట్రాక్, నాకు రఘుబాబు గారికి ఒక మంచి ట్రాక్, తేజస్విని మేము మా ముగ్గురు మీద మంచి ట్రాక్, హీరో గారికి ఆ ఊర్లో నేను ఒక ఫ్రెండ్ లాంటి వాడిని అనమాట. అనుకోకుండా తగిలితే నాకు పని అప్పు చెప్తారు. ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వీళ్ళని ఇక్కడ పంపించేస్తాం మేము. మాదంతా ఫారెన్లో. ఓకే ఓకే. ఇంకా 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 డీటెయిల్గా స్టోరీ చెప్పరా? కొంచెమే చెప్పారు. కూర్చో. కూర్చుంటా. అబ్బా మొత్తం చెప్పించుకుందామని. ద వన్ అండ్ ఓన్లీ స్టార్, మెగాస్టార్ అభిమానులకి పవర్ స్టార్ అభిమానులకి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక కామెడీ, ఒక ఫైట్, ఒక లవ్ స్టోరీ ఉండదండి. ఇది అది ప్యూర్ లవ్ స్టోరీ. 100% మీరు ఊహించింది ఏవి సినిమాలో ఉండదు. అదేంటి? 100%. ఎందుకని ఎక్కువ చెప్పలేను నేను. అండ్ అంతేనండి సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే నీ స్పీచ్లో ఫస్ట్ హాఫ్ సూపరు, సెకండ్ హాఫ్స్లో క్లైమాక్స్ బాగుంది. థ్యాంక్ యూ. Second song video launch. Filmlo, yes, I'm playing a very important role and it is kind of short and sweet. Chala happy basically because Guhan gar camera work amazing unnai, visuals manam chusam. Alage Shrinu Vaitla gar direction, Mickey J Mayer garu music. So complete ga it is a package. So definitely ga ee cinema hit avalani Lakshmi Narasimha ki bold and double desh pettalani korukuntunnanu. Overall it was a wonderful journey. Thanks to Varun Tej and all the co-stars who acted with me. ఫిదా అనే సినిమా వచ్చేస్తోంది. ఆ ఫిదా అనే సినిమాని ప్రొడ్యూస్ చేయబోయే మన ప్రొడ్యూసర్ గారు, సెన్సేషనల్ ప్రొడ్యూసర్, లక్కీ ప్రొడ్యూసర్, మనసున్న ప్రొడ్యూసర్ మన దిల్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్ మీ వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. అలాగే డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శేఖర్ కమ్ముల గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. థర్డ్ సాంగ్ వీడియో ప్రోమో లాంచ్. ఎప్పటి నుంచో ఈ కథ గురించి వరుణ్ మాతో డిస్కస్ చేస్తూనే ఉన్నాడు. ఒక మంచి ఎంటర్టైనర్. ఆల్రెడీ విజువల్ చూసాము ఇందాకే. సో ఈజ్ ఎ ట్రెండ్ సెట్ విజువల్స్తో. మిక్కీ, నువ్వు ఇంత మాస్ సాంగ్ చేసావంటే ఆశ్చర్యంగా ఉంది. ఈజ్ అ రాక్. సో ఓల్డ్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్. April 14th మన ముందుకు వస్తుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఓల్డ్ టీమ్కి ఐఎమ్ విషెసింగ్. థ్యాంక్ యూ. విజువల్స్ చూస్తుంటే లైక్ దిల్రాజు గారు అన్నట్టు మిక్కీ డిఫరెంట్ జానర్లో ఇచ్చినట్టున్నాడు మ్యూజిక్. వెరీ గుడ్ అండ్ మాసీగా ఉంది. అండ్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వరుణ్ తేజ్ని మేము ఫిదా, నేను వీ బిన్ వర్కింగ్ విత్ హిమ్. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది ఒకలా ఉంటే అది ఇంకోలా ఉంటుంది. సో బట్ తను చెప్తా ఉన్నాడు శ్రీను వైట్ల గారు కూడా తన ప్యూర్ లవ్ స్టోరీలా తీశాడు అని. సో
I hope it really rocks. వీడియో సాంగ్ చూసాము, ఇదే సాంగ్ మీద డాన్స్ కూడా చూడాలనుంది. సో మళ్ళీ వాళ్ళని పిలిచేద్దామా? స్పెషల్ యాక్ట్, గోల్డెన్ యాక్ట్ Sayori Sayori. ఈ పాట మీద స్పెషల్ యాక్ట్ from our Calcutta girls. Let's welcome them. మూవీ ఆడియో మార్కెట్లో డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ ఆ పాటలతో ప్రేమలో పడిపోయారు. అండ్ దానికి కారణం మన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు. ఇంత కెయాటిక్ లైఫ్లో కూడా ఎంత డిస్టర్బింగ్గా కూడా ఉన్నా ఆయన మ్యూజిక్ వింటే చాలండి, అదొక హాయి, మనసుకి అదేంటో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి మ్యాజిక్ని ఆయన ప్రతి ఒక్క మూవీలో క్రియేట్ చేస్తూనే ఉన్నారు. మొన్న శతమానం భవతి, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన ల్యాండ్మార్క్ మ్యూజిక్ మనకి ఇస్తూనే ఉన్నారు. వన్స్ అగైన్ హీస్ రిపీటెడ్ హిస్ మ్యాజిక్ విత్ మిస్టర్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ మిస్టర్ మిక్కీ జే మేయర్ గారు. వెల్కమ్ మిక్కీ గారు, వెల్కమ్. Firstly, I would like to thank Sinu Etla Garu for giving me this opportunity, working for the first time with him. So, thank you, sir. And this is my second movie with Varun Tej. Always good working with you, Varun. Thank you. And I'm just glad that I'm a part of this project. I just hope that this will be a big blockbuster for Sinu Etla, sir. And I'm really wishing for your success, sir. Heba, can we have Heba Patel on stage, please? Bale bale mogadu vai annadi aa tarvata sogade chinni naina antu mana munduku vachinatuvanti another gorgeous lady, Lavanya Tripathi. Can we have Lavanya on stage, please? Hi Heba, wow. Welcome. Please welcome onto the dais. So this movie has been really, really special for me because nenu eppudu varaku ilage character cheyalenu. So Chandramukhi is a totally different character which I have done so far in my life, and I think I've enjoyed the most doing this film. And thank you for the team for this amazing experience. And let's start with the captain of the ship, Shinu sir, Shinu Etla. It was such a big, it was like dream come true for me to work with him. He's such a wonderful director, and the way he has shaped my character Chandramukhi was just wonderful, and I enjoyed every scene I did in this movie. Andarki namaskaram. Mr. was one of the earliest films I signed after Kumari, and getting to work with Srinu Etla sir immediately after Kumari was a dream come true for me. And I didn't even listen to the script, I didn't listen to the story. I just met sir, he said yes, I was dancing all my way back to the hotel. And I'm very, very happy that I got to work with Srinu sir and Mr. This movie has been a life-changing journey for me in a lot of ways.
I have learned a lot from the movie. I have learned a lot from the people on the set. And I'm very grateful. I met each and every one of the people associated with Mr. Varun, you've been a dream co-star, and I'm very, very happy I got to work with you. Lavanya is the co-star. Like if you're doing a 2-heroine movie, the other heroine should be Lavanya, because then only you'll end up having fun. And anybody and everybody associated with Mr., thank you for making this journey so memorable. Let me welcome Niharika on stage, please. Niharika, please welcome on the dais. Niharika, fourth video promo, fourth song video promo ni launch చేశాక మాట్లాడదాం. Fourth song video promo launch. Nalmala Bujji garu and Tagore Madhu garu chala high production values. I'm very happy ma anna inta manchi production house lo chestunanduko. And Srinu Vaitla garu, all the best andi. Mickey J Mayer, you gave really good music. Thank you so much. And ma anna chala andanga unnadu kada. నాకు తెలిసి ఇప్పటి వరకు మా అన్న చేసిన మూవీస్లో ఇది నా ఫేవరెట్ లుక్. చాలా బాగున్నాడు. అండ్ హెబ్బా అండ్ లావణ్య, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ నో సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీను వైట్ల గారు సినిమాలు మ్యాక్సిమం 99% సినిమా అన్నీ నేను వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఈ మిస్టర్ మూవీ కూడా వర్క్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీను వైట్ల గారికి, వరుణ్ గారికి, బుజ్జి గారికి, మధు గారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాము గారు మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ అండి. మై టూ గుడ్ ఫ్రెండ్స్ మధు అండ్ బుజ్జి అండ్ Srinu, Varun, rest of the artists and the technicians, wish them all the very best. Thank you very much. I wish the whole team of Mr. a very all the best. And I thank the producer and director to make me a part of this film. శ్రీను వైట్ల గారి మూవీస్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంది. టీజర్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇది ఆయన మూవీస్లో డిఫరెంట్ జోనర్గా అనిపిస్తుంది చూస్తుంటే. ట్రైలర్స్, టీజర్స్ కూడా, మూవీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఐ హోప్ దిస్ మూవీ విల్ గోయింగ్ టు రాక్. సాంగ్ లాంచ్, వావ్, ఆడియో సూపర్, వీడియో ఇంకా సూపర్. లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్ సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు ఇదే సాంగ్ మీద మన వీడియోగా కనిపించడానికి, పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గోల్డెన్ యాక్ట్. స్పెషల్ పర్ఫార్మెన్స్ బై గోల్డెన్ యాక్ట్. ఎప్పుడైనా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం, ఎదుగునే మరచిన నవ్వుకిదే శుభదినం, అలిగిన మనసుకి దొరికిన కొత్త లోకం. రెక్కలేకున్నా మబ్బుల్లో ఉన్నా, చుక్కల్లో ఉన్న ఆ కాంతి రెప్పల్లోనే దాచేస్తున్నా. ఇవాల్టి మన మిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్లైమాక్స్కి చేరుకుంది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. మరి ముందుగా ది క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మిస్టర్ వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్స్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్స్ నల్లమల్పు బుజ్జి గారిని, అలాగే ఠాగూర్ మధు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కమర్షియల్ విత్ కామెడీ సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్ మన శ్రీను వైట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్ మీ వెల్కమ్ శ్రీను వైట్ల గారు ఆన్ టు ద స్టేజ్. సో లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్ ఆఫ్ మిస్టర్ Srinu Vaitla garu on stage, please. Welcome, sir. Welcome on stage.
మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిక్కీ జే మేయర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్యూటిఫుల్ హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి గారిని, హెబా పటేల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో లెట్ మీ వెల్కమ్. ఆయన మూవీ చేస్తున్నారు అంటేనే మనందరిలో హల్చల్ స్టార్ట్ అయిపోయింది. ఆయన మూవీ చూసిన తర్వాత మనం ఇంకా ఖైదీ హ్యాంగ్ ఓవర్లోనే ఉండిపోయాము. ఆయన మూవీతో వస్తున్నారు అంటే ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ టాలీవుడ్ ప్రేక్షకులు ఆయనకు అందించారు. అదే కాన్ఫిడెన్స్, అదే కన్విక్షన్, అదే పనాషన్, అదే స్టైల్. డాన్స్లో అదే గ్రేస్, డైలాగ్లో అదే టైమింగ్, ఎమోషన్లో అదే డోస్. సో లెట్ మీ వెల్కమ్ ది బాస్ ఇస్ బ్యాక్. చిరంజీవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Very hearty welcome. Very hearty welcome to you, sir. We also have hero Varun Tej garu on stage. Mega brother Nagababu garini వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. గోపి మోహన్ గారిని అలాగే శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా డైరెక్టర్ సీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మెగా అభిమానులందరికీ నమస్కారం. ఈ సినిమా నేను సక్సెస్ కోసం డెస్పరేట్గాను ఇంకో రకంగానే ఈ సినిమా తీయలేదు. ప్రేక్షకుల ప్రేమ కోసం, ప్రేమతో ఈ సినిమా తీశాను. దీనికి సహకరించిన నా నిర్మాతలు నల్లమల్ల బుజ్జి గారు, ఠాగూర్ మధు గారుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా కథా రచయిత గోపిమోహన్. నాకు 2016 డిసెంబర్లో ఈ లైన్ చెప్పినప్పటి నుంచి ఈ సినిమానే ట్రావెల్ అవుతూ వచ్చాం. వరుణ్తో సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది నాగబాబు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. వరుణ్ చాలా జెన్యూన్ యాక్టర్, అంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ వరుణ్. ఎక్కడా కూడా ఏది ఫోర్స్డ్గా ఉండదు, చాలా రియల్గా అనిపిస్తూ ఉంటుంది తను చేస్తుంటే. తనని ఇంతవరకు చేసిన సినిమాలో ఒక జానర్లో చేశాడు. నా కోసమే వదిలేరేమో అని అనిపించింది. ఈ సినిమాలో చాలా యాంగిల్స్లో వరుణ్ చూస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది, పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. రేపు 14వ తారీఖున ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు నాగబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. నిర్మాతలు నల్లమల్ల బుజ్జి గారు, ఠాగూర్ మధు గారు, అలాగే శ్రీను వైట్ల గారికి వరుణ్ని ఈ సినిమాలో చేయిస్తున్నందుకు ముగ్గురికి చాలా థ్యాంక్స్. అండ్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ చాలా బాగా ఉంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది. లాంగ్ బ్యాక్ శ్రీను వైట్ల గారు ఒక సందర్భంలో వరుణ్ బాగున్నాడు అని అన్నప్పుడు మీరు చేయొచ్చు కదా అని అన్నప్పుడు అప్పుడు తను ప్రామిస్ చేశారు. థ్యాంక్ యూ శ్రీను గారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకొని ఆయన చేసినందుకు ఆయన చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ హీరోయిన్స్ హెబా పటేల్ అండ్ త్రిపాఠి గారికి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. మరి ఇప్పుడు మెగా ప్రిన్స్, ద హీరో ఆఫ్ దిస్ మూవీ వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ హియర్. మా సినిమా మిస్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీను వైట్ల గారు అండ్ మా క్రూలో, మా మిస్టర్ క్రూలో మిగతా వాళ్ళందరికీ, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ. మిక్కీ ఈజ్ వన్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు నా ఫస్ట్ సినిమా ముకుందలో చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు నాకు.
And thanks, Mickey, for repeating that again. Inka, my producers, Madhu garu, Bujji garu, na first cinema Mukunda produce chesaru. And nato baate aa cinema nunchi prati cinema nato journey lo ala paalu panchukunnaru ayanlandaru. I would like to thank them for all the support they've given. మా సినిమాలో ఉన్న యాక్ట్రెసెస్ లావణ్య త్రిపాఠి ఇంకా హెబా పటేల్. చాలా ఫన్, ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ యు టూ. అండ్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమాలో. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నేను మెన్షన్ చేయాల్సింది ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఫ్యాంటాస్టిక్గా వర్క్ చేశారు. నాకు ఏ కష్టం తెలియకుండా చాలా ఈజీగా పని చేయించారు. థ్యాంక్ యూ ఆల్. సో నా టీం మొత్తానికి బిగ్ థ్యాంక్స్. ఈ సినిమా 14 మీ అందరి ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. అండ్ నా కోసం కాదు, నేను చూశాను కల్లారా శ్రీను వైట్ల గారు ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి అనేది. డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ వస్తే నాకు ఉంటుంది పార్ట్. బట్ సార్, దిస్ ఫిల్మ్ హ్యాస్ టు డూ వెల్. ఇట్ విల్ డూ వెల్ ఫర్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ లవ్లీ ఈవెంట్. అండ్ మీ అందరికీ మళ్ళీ పేరున థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. సో వరుణ్ తేజ్ గారు, మీకోసం వచ్చారు కొంతమంది అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ సందర్భంగా ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సినీ నిర్మాణంలో చాలా చక్కగా వారి వారి బాధ్యత నిర్వర్తిస్తుంటారు. ఒకరు కథని ఎన్నుకోవడంలోనూ, డైరెక్టర్కి కానివ్వండి, యూనిట్లో కావలసిన వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు అందజేయడంలోనూ ఒకళ్ళు నిష్ణాతులైతే, మరొకరు కాస్టింగ్లోనూ, అలాగే టెక్నీషియన్స్ సెలక్షన్లోనూ, ఆర్గనైజ్ చేయడంలోనూ నిర్వహణ బాధ్యతలు చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ వాళ్ళిద్దరి కాంబినేషన్ అన్నది ఫస్ట్ సక్సెస్గా నేను భావిస్తాను. అంత అండర్స్టాండింగ్గా వెళ్తారు. నిర్మాత అనేది ఏ సినిమాకైనా సరే ఆయువుపట్టు లాంటిది. ఆ నిర్మాణ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ సినిమాల తర్వాత సినిమాలను సక్సెస్ఫుల్గా తీస్తున్నటువంటి వారిద్దరికీ ఈ మిస్టర్ కూడా వాళ్ళు పెద్ద హిట్ చేస్తారు. ఈ యొక్క విజయం వాళ్ళు అందుకుంటారని ఆశాభావంతో వారికి ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఒక క్యామియో రోల్ నేను వేయటం జరిగింది, అది బ్రూస్లీలో. ఆ చిన్న క్యారెక్టర్ వేయాలని పట్టుబట్టింది శ్రీను వైట్ల. నిజం చెప్పాలంటే రీఎంట్రీ చాలా కాలం తర్వాత నాకు ఖైదీ నెంబర్ 150 అని అంటారు, కానీ దానికి ముందుగా మచ్చుతునగ్గా నాకు బ్రూస్లీలో ఆ లాస్ట్లో ఆ గెస్ట్ రోల్ ఇచ్చి నన్ను నేను తెర మీద చూసుకుని పర్వాలేదు మనం చేయొచ్చు సినిమా అంటే ఒక భరోసా కలిగించిన వ్యక్తి శ్రీను వైట్ల. దానికి ఆయనకి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సినిమా ద్వారా మళ్ళీ శ్రీను వైట్ల